నమస్కారం. ఏసీ న్యూస్ కి స్వాగతం. హిందువుల ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపిన ఘటన ఎంతటి వారైనా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదని జనసేన పార్టీ నాయకుడు చల్లా కృష్ణ తెలిపారు. అద్దెంకి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదంలో కల్తీ జరిగిందని, ఇది అవమానకరమైన విషయమని, అందులో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారని, సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు చేయమని ప్రధానమంత్రిని కోరడం శుభపరిమాణమన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో 200 దేవాలయాలు కూల్చివేశారని, సనాతన ధర్మం తల్లి లాంటిదని, అలాంటి ధర్మం అందరినీ ఆదరించిందని కృష్ణ చెప్పారు. సనాతన ధర్మం అందరూ కలిసి పాటించాల్సిన సమయం వచ్చిందని, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ సనాతన ధర్మం కోసం సెప్టెంబర్ 30వ తేదీన రామాలయాల్లో దీపారాధన చేసి, అక్టోబర్ 2వ తేదీన నగర సంకీర్తన, 3వ తేదీన భజన చేయాలన్నారు. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఎందుకు పెట్టుకున్నామంటే మనందరూ తెలిసిన విషయమే. ముఖ్యంగా మన కలియుగ దైవం, ప్రతి ఒక్క భూమి మీద బతికున్న ప్రపంచంలో ప్రతి ఒక్క హిందువు యొక్క ఆరాధ్య దైవము అయిన మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం. మనంతో తిరుమలకు వెళ్ళి మేము తిరుపతి వెళ్ళామని చెప్పేసి ఆ లడ్డుని తీసుకొచ్చి 10 మందికి పంచే మన అత్యంత పవిత్రమైన ప్రసాదాన్ని కలుషితం జరిగింది అనే ఆరోపణలు, ఆ ఎస్-వాల్యూ, ఆ రిపోర్ట్లో వచ్చిన మన గుజరాత్ కంపెనీ ఎస్-వాల్యూ విధంగా ఏ విధంగా వాల్యూ సరిగా లేదో ఆ వాల్యూ ఎక్కువ చూపిస్తుందో మనకి, దాని విధంగా మనము దానికి కనిపెట్టడం జరిగింది. ఇక్కడ ఆరోపణలు పక్కన పెడితే అది ఎవరు హయాంలో జరిగినా వాళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అక్కడ జరగలేదు. తద్వారా అదే దానంతరం అది అక్కడ హిందువులు తెలిసినా కానీ ఆలయాల్లో అక్కడ చర్యలు తీసుకోలేదు. దానికి మన పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే పాశ్చాత్య దీక్ష చేపట్టి హిందువుల యొక్క కంఠం తాను ఒక సనాతన ధర్మ దేశంలో మొట్టమొదటిసారిగా సనాతన ధర్మ పరిరక్షణ మన బోర్డు ఏర్పాటు చేయాలని మన ప్రధానమంత్రి గారిని కోరారు. ఇది చాలా శుభపరిమాణం. ఎందుకంటే రాజకీయాల్లో ఉండటం, మనం సనాతన ధర్మాన్ని లేదా ఇంకో మతాన్ని లేదా ఇంకో ధర్మాన్ని కాపాడటం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళ పరిధులు మీరు వాళ్ళు మాట్లాడలేరు. అదే ఒక రక్షణ బోర్డు ఉన్నట్టయితే ఖచ్చితంగా ప్రతి ఊర్లో ఆ రక్షణ బోర్డు యొక్క సభ్యులు, ఆ మెంబర్లు అందరూ ఉంటారు. ఆలయాలకు ఇబ్బంది వచ్చినా, ఇప్పుడు గత ప్రభుత్వంలో మనం ఏదో సాక్ష్యాలు లేకుండా మాట్లాడటం కాదు, 200 పైగా ఆలయాలు కూల్చబడ్డాయి. మన రామతీర్థంలో సాక్షాత్తు శ్రీరాములు వారు, మనం ఏదైతే మన భారత జాతి ఎవరైతే ఉన్నారో కులాలకి మతాలకు అతీతంగా, మీకు అందరూ తెలిసిందే, సనాతన ధర్మం అనేది తల్లి లాంటిదన్నమాట. కాబట్టి ప్రపంచంలో ఇది ఆది పురాతనమైనది, ఎవరికి స్థాపించింది కాదు. అలాంటి ధర్మం అన్ని మతాల వారిని హక్కును చేర్చుకుంది. అంటే ప్రతి ఒక్కరూ మన వాళ్ళే, ప్రపంచమంతా ఉచితైక కుటుంబం, సర్వే జన సుఖినో భవంతు, ధర్మో రక్షిత. ఆ ధర్మానికి ఎప్పుడైనా ఆఘాతం కలిగినప్పుడు మనం కనుక ఆ ధర్మాన్ని కాపాడినట్టు మనం కాపాడుతుంది. అంతేగాని ఇక్కడ వేరే మతాలకు ఎంత కష్టం కానీ వేరే వాళ్ళని ఉద్దేశించడం కాదు. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, మన సిక్కులైనా, జరాష్ట్రులైనా ప్రతి ఒక్కరూ ఎవరికి ఇబ్బంది అయినా ఒకరికొకరు సహకరించుకొని మన దేశాన్ని ఇక్కడ తీసుకొచ్చాము. మళ్ళీ మనం దాన్ని వెనక్కి తీసుకెళ్లకుండా ప్రతి ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. మనం కొంతకాలంగా తిరుపతి లడ్డు వివాదంపై విమర్శలు చూస్తూనే ఉన్నాం. తిరుపతి లడ్డు అనేది చాలా పవిత్రమైంది. ప్రపంచ దేశాల్లో హిందువులు మనోభావాలు దెబ్బతీసే విధంగా తిరుపతి లడ్డులో నాణ్యత కోల్పోయిందని చెప్పి ఒక రిపోర్టు తేలటం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రిపోర్టుని, ల్యాబ్ రిపోర్టును బయటపెట్టడం జరిగింది. ఒకప్పుడు నందిని డైరీ వాళ్ళు తిరుపతి లడ్డుని 400 రూపాయలకి లడ్డులో వాడే నెయ్యి ఇవ్వటం జరిగింది. గత 50 సంవత్సరాల నుంచి కూడా ఈ నందిని డైరీ వారే ఈ లడ్డులో నెయ్యి సప్లై చేస్తూ ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎందరో ముఖ్యమంత్రులు కూడా ఈ నందిని డైరీ వాడే క్రమంలోనే ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కక్కుర్తికి ఆశపడి ఒక ఏఆర్ డైరీ అనే సంస్థ నుంచి 320 రూపాయల కేజీ లడ్డు తయారీకి నెయ్యిని కొనుగోలు చేయడం జరిగింది. గవర్నమెంట్ మారిన తర్వాత, ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత అసలు నందిని డైరీ వాళ్ళని మళ్ళీ తీసుకోవాలంటే ఇంత చీప్గా ఎలా వచ్చిందని దానికి ల్యాబ్ రిపోర్టు పంపిస్తే దాంట్లో జంతు అవశేషాలు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ ఇలాంటి కొన్ని అవశేషాలు కలిగి అని చెప్పి ల్యాబ్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఎంతో ఇష్టంగా భావించే హిందువులు, ప్రపంచవ్యాప్తంగా హిందువులు మొత్తం మనోభావాలు దెబ్బతీసే విధంగా గత ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అవినీతి జరిగిందంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కాపాడాలనే ఉద్దేశంతో దీక్ష చేపట్టి నిన్న విజయవాడలో ఉన్న దుర్గా ఆలయంలో కూడా మెట్లను శుద్ధి చేసి పూజ చేయడం జరిగింది. సనాతన ధర్మం అనేది హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ చెప్పేది మన మతాన్ని మనం ప్రేమించాలి, పరమతాన్ని గౌరవించాలి, ఎవరి మతం వాళ్ళ గొప్ప. అంతేగాని నా మతంలో ఉన్నానని చెప్పి వేరే మతాన్ని అవమానించడం అనేది కరెక్ట్ కాదు. టీటీడీ చైర్మన్ పదవి అనేది చాలా హిందువులు చాలా గొప్పగా పవిత్రంగా పూజించే టీటీడీ చైర్మన్ పదవి అనేది ఆ పదవి తీసుకున్న వాళ్ళు కూడా చాలా పవిత్రంగా ఉండాలి. ఒక భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ, వైవి సుబ్బారెడ్డి గారు కానీ వీళ్ళు కన్వర్టెడ్గా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ తిరుపతిలో ఉన్న దీన్ని అవినీతిమయం చేసి హిందువుల మనోభావాలు దెబ్బ రైతులు సాగులో మెళకువలు తెలుసుకుని పంట సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని, వ్యవసాయం పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా వ్యవసాయ అధికారులను సంప్రదించాలని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ధనరాజ్ అన్నారు. అద్దంకి మండలం సింగరకొండపాలెం గ్రామంలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏడీఏ ధనరాజ్, ఏవో వెంకటకృష్ణ హాజరయ్యారు. ముందుగా సింగరకొండపాలెం గ్రామంలో పసుపు పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఏడీఏ ధనరాజ్ మాట్లాడుతూ ఈ పంట నమోదు ఈ నెల 28వ తేదీతో ముగుస్తుందని, రైతులందరూ వారు సాగు చేసే పంటలు ఈ పంట నమోదు చేయించుకోవాలన్నారు. రైతులు సాగు చేసే పంటలు బాగా వృద్ధి చెందాలంటే అవసరం ఉన్నంత వరకే రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడాలని, అవసరం లేకుండా పురుగుల మందులు వాడితే పంట దిగుబడి తగ్గడంతో పాటు రైతులు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని ఏడీఏ ధనరాజ్ పేర్కొన్నారు. మనం ఏమైతే పంట వేస్తామో, ఏ సర్వే నెంబర్లో వేసామో, ఎంత ఎక్స్టెంట్ మనకి రికార్డ్ చేశారు, ఇవన్నీ కూడా మీరు ఆ పంట పేరు కరెక్ట్గా రాశారా లేదా, వేసిన పంటనే రాశారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. దానికి ఏంటంటే ఈకేవైసీ చేసేటప్పుడు మనం ఈకేవైసీ చేసామంటే ఆ వివరాలన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయని చెప్పి మనం తెలుసుకొని మనం ఏలుమంది రాస్తాం. ఒకవేళ మీరు సపోజ్ ఏం చూడకుండా ఏదో ఒక పంట పొరపాటున అంటే జనరల్గా జరగదు, ఏదైనా బై మిస్టేక్ ఏదైనా పంట పేరు ఏం తప్పడినప్పుడు మనం కనుక ఏలుముద్ర వేసామంటే ఒప్పుకొని వేసినట్టే. కాబట్టి ఏంటంటే ఏదైనా రేపు ఏదైనా జరిగినప్పుడు ఈ పొరపాటున మీరు జరిగిన విషయం చూసుకోకపోవడం వల్ల కానీ, అది ఏదైనా పంట మార్చడం వల్ల కానీ ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మీరు ఈకేవైసీ చేసేటప్పుడు వేసినటువంటి సర్వే నెంబర్ కానీ, ఎక్స్టెంట్ కానీ, అంటే విస్తీర్ణం సరిగా వేసారా ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే మీకు లోన్కి వెళ్ళినప్పుడు వాడేదో మిర్చి అంటే లోన్ కోసం ఎక్కువ పైరు రాస్తాడు, ఏదో చిల్లీస్ అనేది ఏదో మిరప అనేది రాస్తాడు. కానీ కొన్నిసార్లు ఇన్సూరెన్స్ రావడానికి అవకాశం పోయినప్పుడు ఇక్కడ ఫీల్డ్లో ఉండేది ఒక రకం ఉంటుంది, అక్కడ బ్యాంకులో ఒక రకం ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనం కూడా వేసేటప్పుడు కానీ తీసుకునే లోన్ల విషయంలో కానీ యాక్చువల్గా మనం ఏం వేస్తామో అదే రాయించుకుంటే మనకి ఏదన్నా అనుకోని పరిస్థితుల్లో ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ వైపరీత్యాల వల్ల కానీ, ప్రకృతి వల్ల కానీ, అధిక వర్షాల వల్ల కానీ, దెబ్బతిన్నప్పుడు కానీ, ఇన్సూరెన్స్ అప్పుడు ఇలాంటి పొరపాట్లు జరిగినప్పుడు మనకి అవకాశం ఉంటుంది రావడానికి. కాబట్టి జరగాలని కాదు, కానీ ఇబ్బంది వచ్చినప్పుడు మనకి ఇబ్బంది లేకుండా అదే ఒకటి. తర్వాత ఏది రావాలన్నా సరే ఈ క్రాప్ చేసుకోవాల్సిందే. అంటే మనము ఈ గ్రామంలో ఒక రైతుగా ముద్రపడాలి అంటే ఈ క్రాప్ చేసుకుంటే నేను కూడా వ్యవసాయదారుడినే, నేను పంట సాగు చేశాను అని చెప్పేసి మనకు కూడా గుర్తింపు ఉంటుంది. కాబట్టి నేను కూడా రైతుని చెప్పుకోవడానికి కూడా అది ఒక మార్పు. అది మనకు ఆధార్ కార్డు ఏదైనా ఇస్తున్నారు, అది కూడా ఈకేవైసీ అనేది రైతు పరంగా మంచి గుర్తింపు వస్తుంది. ఈరోజు ఏంటంటే మనం పొలం పిలుస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మంగళవారం, బుధవారం, మంగళవారం ఉదయాన్నే గ్రామంకి వెళ్ళి 8:30 కల్లా
మనం ఫీల్డ్కి వెళ్తాం. ఫస్ట్ ఫీల్డ్కి వెళ్ళి పొలాల్లో మనకి చెడుపేటలు అంటే తెగుళ్ళు కానీ మైక్రో అంటే సూక్ష్మ పోషకాల లోపాలు కానీ ఏదున్నా కానీ మనం ఐడెంటిఫై చేసి రైతులందరూ తీసుకెళ్ళి ఐడెంటిఫై చేసిన తర్వాత మళ్ళీ 10 గంటలకు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆ పొలంలో చూసినటువంటి ఏదైతే తెగుళ్ళు ఉన్నాయో పురుగులు ఉన్నాయో పొలాల్లో ఏ లోపాలు ఉన్నా మనం ఆ రైతులకు మళ్ళీ ఈ విధంగా ఉంది మీ పొలాల్లో ఈ ఫలానా మందులు వేసుకోవాలని చెప్పేసి వివరించి మీ అందరికి కూడా వాటి మీద అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే వ్యవసాయ శాఖ, అలాగే మేడం గారు ఉద్యానవన శాఖ దీప్తి గారు, అలాగే మన ఏడీ గారు మన అగ్రికల్చర్, అట్లానే వెటనరీ అసిస్టెంట్ అంటే డాక్టర్ గారు కూడా రావాలి, వస్తున్నాడు, కూడా జాయిన్ అవుతాడు. తర్వాత సైంటిస్టులు, అట్లానే మార్కెటింగ్ శాఖ, వీళ్ళందరూ కూడా మనకి వచ్చి మీకు మన గ్రామంలో ఉన్నటువంటి ఈ పంటల మీద కానీ అలానే పశువులకు కానీ ఏదన్నా సమస్యలు ఉన్నట్లయితే ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం ఉదయం ఇప్పుడు ఇక్కడ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మనం గమనించింది ఏంటంటే వరిలో ఆకు చుట్టు పురుగు మనం అంటే మీరు సలతెగులు అంటారు, అంటే ఆకుల మీద తెల్లగా గ్రీనిష్గా ఉండేదని గీకుతూ ఉంటాం మన సన్న పురుగు. అప్పుడు ఏంటంటే గ్రీనిష్ పోవడం వల్ల ఆకులు తెల్లగా పోతాయి. ఎప్పుడైతే మనం మొక్క పచ్చదనంగా ఉంటుందో పచ్చగా ఉన్నప్పుడు పైనుండే సూర్యరశ్మిని తీసుకొని ఆహారం తయారు చేసుకొని మొక్క ఎదుగుదలకి బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఆకులు మొత్తం ఈ పురుగు గీకి తెల్లగా మారిపోతుందో ఆకు పచ్చదనం లేకపోవడం వల్ల ఏంటంటే ఈ కిరణజన్య ప్రక్రియ అనేది జరగదు. మొక్క అంటే సూర్యరశ్మిని తీసుకోక ఫుడ్ తయారు చేసుకోలేదు. అప్పుడు ఆటోమేటిక్గా మొక్కలు గిరిసిపారిపోవటం కానీ చనిపోవటం కానీ జరుగుతుంది. కాబట్టి మనం ఈ పురుగుని కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫస్ట్ వేప సంబంధిత మందులకు వెళ్ళాలి. చదువుకునే విద్యార్థులు మద్యపానం, మాదక ద్రవ్యాల బారిన పడి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని, మాదక ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులు కూడా కృషి చేయాలని హెల్ప్ సంస్థ టీఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి సాగర్ అన్నారు. అద్దంకి పట్టణంలోని శ్రీ సాధన జూనియర్ కళాశాలలో బుధవారం హెల్ప్ సంస్థ టీఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి సాగర్ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్, మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ అతి చిన్న వయసులో కొంతమంది విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలై విచ్చలవిడి శృంగారంలో పాల్గొని హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడుతున్నారని, ఇది చాలా బాధాకరమైన విషయమన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకొని ప్రయోజకులుగా మారే విధంగా తీర్చిదిద్దాలే కానీ మాదక ద్రవ్యాలకు, మద్యంకు బానిస కాకుండా ఉపాధ్యాయులు చూసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కలిగి ఉండాలని హెల్ప్ సంస్థ ఆధ్వర్యంలో గత 8 వారాల నుంచి హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తున్నారని బివి సాగర్ తెలిపారు. బాపట్ల ప్రకాశం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, బాపట్ల హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన సంస్థ హెల్ప్ సమన్వయంతో ఒక 8 వారాల నుంచి ఒక ప్రోగ్రాం, 8 వారాల వరకు ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. అది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఏం ప్రోగ్రాం చెప్పండి? కాదు, మీ అందరూ నన్ను సీరియస్గా చూస్తున్నారు. చెప్పండి, మీకు తెలుసు అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. మీరు ఇప్పుడు మమ్మల్ని ఏమడిగారు? మాకు తెలిసింది చెవటాకు వచ్చాం. ఇప్పుడు మీరేమడిగారు నన్ను? మాకు తెలిసింది చెవటాకి వచ్చాం. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, నా తప్పు లేదు. మీరే అడిగింది ఏమడిగారు? మీరు తెలుసా అని అడిగారు, నాకు తెలిసింది చెప్తా. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమ్మా, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చాలా హెచ్ఐవి కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి తెలియకుండా. ఆ పెరిగే కేసుల్ని నియంత్రించాలంటే ఎట్లా? ఒకవేళ తెలుసో తెలియక హెచ్ఐవి ఎయిడ్స్ వస్తే వాళ్ళకి ఎటువంటి వైద్యం అందుతుంది, ఎక్కడ అందుతుంది, ఎటువంటి వైద్యం తీసుకుంటే వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ ఎక్కువ కాలం బ్రతుకుతారు, ఎటువంటి మందులు వాడాలనేది చెప్పడం. దీనికి గాను ఒక 8 అంశాలు 8 వారాలకు ఇచ్చారు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి విద్యార్థులకి ఎక్కడైతే ఎక్కువ మంది సమూహం కొడతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంగన్వాడీ టీచర్స్, ఏఎన్ఎంలు, తర్వాత ఎవరైతే ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వం కాకుండా బయట పనిచేసేటటువంటి అందరినీ అన్ని సమూహాల దగ్గరికి వెళ్ళి మీరు ఈ సమాచారం చేరవేసి 2030 కల్లా ఈ వ్యాధి అనేది లేకుండా చేయాలి. అయితే ఈ వ్యాధి ఎట్లా వస్తుందో చాలామందికి తెలియక ఈ వ్యాధిని కొని తెచ్చుకుంటారు. ఒకటి మేజర్గా ఏంటంటే భద్రత లేని సెక్సువల్ కాంటాక్ట్ చేయటం వల్ల ఒకటి. 2 నీడిల్స్. ఇంతకుముందు అయితే మన పాతకాలంలో ఒక నీడిల్ వాడిన తర్వాత దాన్ని ఒక దాంట్లో వేసి మళ్ళీ కాచి మళ్ళీ అదే నీడిల్ వాడుతుంటారు. కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్లు ఏం చేస్తుంటారంటే
ఆ 10 రూపాయలు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఒక అతను చేసిన తర్వాత పక్కన పెట్టేసి ఇంకో పేషెంట్ వచ్చి డబ్బులు ఇదని చెప్పి అదే నీడిల్ తీసి గుచ్చుతాడు. ఆ ముందు వ్యక్తికి కనుక ఏదన్నా హెచ్ఐవి పాజిటివ్ ఉండి ఆ నీడిల్ గుచ్చి కొన్ని సెకండ్లో మనకు గుచ్చితే మనకు పాజిటివ్ వస్తుంది. కొన్నిసార్లు ఎట్లా వస్తుందంటే యాక్సిడెంట్ జరిగింది హడావుడిగా, మనకు అర్జెంటుగా రక్తం అవసరం అవుతుంది. ఆ రక్తం అవసరమైనప్పుడు ఎవరో ఒకరిని డొనేషన్ చేస్తానంటాడు, వస్తాడు. ఆ ల్యాబ్ బోర్డ్ సరిగా చెక్ చేయకుండా అదే బ్లడ్ హెచ్ఐవి పాజిటివ్ ఉన్న బ్లడ్గా మనకి ఎక్కిస్తే హెచ్ఐవి ఎయిడ్స్ అటాక్ వస్తాం. అద్దంకి మండలం జార్లపాలెం గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండల కన్వీనర్ ఎంఎల్ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మనిషి విలువ కన్నా పార్టీ ముఖ్యమని చెప్పి అతి చిన్న వయసులో బలిదానం చేసుకున్న వ్యక్తి దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని బీజేపీ నేతలు తెలిపారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉపాధ్యాయ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకొని అద్దంకి మండలంలో జార్లపాలెం పరశురు గార్డెన్స్ లో మేము ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మనం పరశురు శ్రీనివాసరావు గారి అధ్యక్షతన జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు కిసాన్ ఆర్జెన్సల్ స్టేట్ కన్వీనర్ బంగారు బాబు గారు, మన సీనియర్ నాయకుడు తమ్మల శ్రీనివాసరావు గారు, తర్వాత యలమన్న గారు, తర్వాత నరసింహారావు గారు, తర్వాత మారెడ్డి కృష్ణారెడ్డి గారు హాజరైన జరిగింది. వారి యొక్క జ్ఞాపకాలు కూడా స్మృతించుకోవడం జరిగింది. వ్యక్తి కన్నా మనిషికి విలువల కన్నా పార్టీ ముఖ్యం, మన పార్టీ తర్వాత ఇదని చెప్పి అతి చిన్న వయసులో బలిదానం చేసుకున్న వ్యక్తిలో మన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఉన్నారు. అంత విలువల కన్నా పార్టీలో క్రమశిక్షణ అద్దంకి మండలం మోదాపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పౌష్టికాహార వారోత్సవాలు ఏర్పాటు చేయగా సిడిపిఓ కృష్ణకుమారి హాజరై పౌష్టికాహారం గురించి వివరించారు. ఈ సందర్భంగా 2 బాలింతలకు శ్రీమంతం చేశారు. అంగన్వాడీ కేంద్రాల నందు 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు ఇచ్చే బాలామృతం ఎంతో పోషకాలు కలిగి ఉంటుందని, ప్రతిరోజు పిల్లలకు బాలామృతం పెట్టాలని సిడిపిఓ కృష్ణకుమారి తెలిపారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.